హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనకి అసిస్టెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది కదా. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ అలానే సిలబస్కి సంబంధించి మనం డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇంతకు ముందు కంపేర్ చేస్తే మనకు మారడం జరిగింది ఫ్రెండ్స్. సో కొత్తగా ఈ ప్యాటర్న్లో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ సిలబస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాము. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్కి సంబంధించి నోటిఫికేషన్ వీడియో అనేది మన ఛానల్లో చేయడం అయితే జరిగింది. మీలో ఎవరైనా ఆ నోటిఫికేషన్ వీడియో చూడనట్లయితే మీరు ఆ నోటిఫికేషన్ వీడియో చూడడానికి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ ద్వారాగా నోటిఫికేషన్ వీడియో చూడొచ్చు. సో ముందుగా మనం ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి మనం చూసినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఆన్లైన్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వారికి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది అందరికీ కంపల్సరీ. సో మనం ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది మనము ఖచ్చితంగా రీడ్, రైట్ అండ్ స్పీక్ అనేది తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. సో ఈ మూడింటికి సంబంధించి మనకు టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. సో మనం ఏపీ నుంచి కానీ లేదా తెలంగాణ నుంచి కానీ మనం అప్లై చేస్తున్నట్లయితే మనకి తెలుగుకు సంబంధించి టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ అలానే కర్ణాటక లేదా అదర్ స్టేట్స్కి సంబంధించి మనం చూసినట్లయితే ఆ స్టేట్స్కి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి మనకి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించిన డీటెయిల్స్. ఇంతకుముందు మనకి బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనకి ప్రిలిమ్స్ అండ్ అలానే మెయిన్స్ ప్యాటర్న్లో మనకి ఎగ్జామినేషన్ ఉండేది. కానీ ఈ సంవత్సరం మనకి ఓన్లీ ఒకే ఒక ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. డైరెక్ట్గా ఇక్కడ మీరు గమనించినట్లయితే రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి మనకి ఈచ్ సెక్షన్లో 40 క్వశ్చన్స్ అయితే మనకు అడుగుతున్నారు. టోటల్ 200 క్వశ్చన్స్ అయితే మనకు అడుగుతారు ఫ్రెండ్స్. మరి ప్రతి సెక్షన్లో మనకు 50 మార్క్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. టోటల్ 250 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 2 అవర్స్ టైం అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి మాత్రమే మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ పాయింట్ గమనించాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి సో సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ముందుగా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసినట్లయితే రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పారా జంబుల్స్, వర్డ్ యూసేజ్, ఆడ్ వన్ అవుట్, పారా కంప్లీషన్, ఎర్రర్ స్పాటింగ్, సెంటెన్స్ కరెక్షన్ లేదా సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, వర్డ్ స్వాపింగ్, వర్డ్ రీఅరేంజ్మెంట్, స్పెల్లింగ్ ఎర్రర్స్, ఇడియమ్ అండ్ ఫ్రేజెస్, వర్డ్ రీప్లేస్మెంట్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అండ్ అలానే సెంటెన్స్ బేస్డ్ ఎర్రర్స్కి సంబంధించి మన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 7 to 10 మార్క్స్ వరకు అయితే క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. అండ్ క్లోజ్ టెస్ట్ కూడా నియర్లీ 7 to 10 మార్క్స్కి అయితే మనకు అవకాశం ఉంది ఫ్రెండ్స్. అండ్ మిగతా సెక్షన్స్లో మనకి 3 to 5 మార్క్స్ వరకు మన క్వశ్చన్స్ అయితే అడగడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని మనం అయితే ఇక్కడ లిస్ట్ అవుట్ చేసుకోవడం జరిగింది. సో టోటల్గా మనకైతే 40 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ సెక్షన్లో 50 మార్క్స్కి మనకైతే క్వశ్చన్ పేపర్ ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రీజనింగ్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్, కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్స్, సీటింగ్ అరేంజ్మెంట్, పజిల్స్, సిలాయిజమ్స్, ఇన్పుట్ అవుట్పుట్, డేటా సఫిషియన్సీ, ఇన్ఈక్వాలిటీస్, క్లాక్స్, ఎనాలజీ, ఇమేజ్ అండ్ ఫిగర్ కౌంటింగ్, డిసిజన్ మేకింగ్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్కి సంబంధించి మనకైతే క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ అలానే పజిల్స్ నుంచి మనకు రావడానికి అవకాశం ఉంది. ఈ రెండు టాపిక్స్లో నుంచి మనకి 15 to 20 మార్క్స్ వరకు మనకైతే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి జనరల్ అవేర్నెస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో జనరల్ అవేర్నెస్ మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అలానే మనకి హిస్టరీ, కల్చర్, పాలిటీ అండ్ అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. జియోగ్రఫీ అండ్ జనరల్ సైన్స్కి సంబంధించి మనకైతే క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం మేజర్గా కవర్ చేయాల్సింది ఏంటి అన్నట్లయితే బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి మనం ఎక్కువగా చదవాలి. అండ్ అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్కి సంబంధించి మనం ఎక్కువగా చదవాలి ఫ్రెండ్స్. మనకి నియర్లీ 70% ఆఫ్ ద క్వశ్చన్ పేపరు మనకి
ఈ 2 టాపిక్స్ లోంచే మనకు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దట్ మీన్స్ కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ అవేర్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది. ఈ కరెంట్ అఫైర్స్ కూడా లాస్ట్ 6 మంత్స్కి సంబంధించి మనం చదవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఎగ్జామినేషన్ డేట్ దగ్గర నుంచి 6 మంత్స్ వెనక్కి వచ్చినట్లయితే మనము కరెంట్ అఫైర్స్ అనేవి కంప్లీట్గా కవర్ చేయగలుగుతాము. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి కంప్యూటర్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్, మైక్రోసాఫ్ట్ వర్డ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఎక్సెల్, కంప్యూటర్ షార్ట్కట్ కిట్స్ అండ్ అలానే అబ్రివేషన్స్, టైప్స్ ఆఫ్ కంప్యూటర్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, ఇంటర్నెట్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్, కంప్యూటర్ వైరస్, వెబ్సైట్స్, కాన్సెప్ట్స్ ఆఫ్ కంప్యూటర్, ఇంపార్టెంట్ కంప్యూటర్ రిలేటెడ్ టర్మ్స్ అండ్ డిబిఎంఎస్ పైన మనకైతే క్వశ్చన్స్ అనేవి రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే మనకి న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్, సింప్లిఫికేషన్స్ అండ్ అప్రాక్సిమేషన్స్, నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్వాంటిటీ బేస్డ్ ప్రాబ్లమ్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్సంటేజెస్ అండ్ యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్, వర్క్ అండ్ వేజెస్, టైమ్ అండ్ డిస్టెన్స్, permutations, combinations and probability, mixtures and allegations, పైప్స్ అండ్ సిస్టమ్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్ లాంటి కాన్సెప్ట్స్ నుంచి మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ మనకి ఎక్కువగా క్వశ్చన్ పేపర్ అనేది డేటా ఇంటర్ప్రిటేషన్, సింప్లిఫికేషన్ అండ్ నెంబర్ సిరీస్ పైన మనకైతే క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ టాపిక్స్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. సో యునైటెడ్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ అసిస్టెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అలానే సిలబస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.